హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన భూమిపై ఎన్నో నాగరికతలు విలసిల్లి అంతరించి కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిని గురించి అన్వేషించినప్పుడు మనకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అలాంటిదే ఒకటి ఈజిప్టు నాగరికత కూడా. ఇది దాదాపు 3000 సంవత్సరాలు కొనసాగింది. అయితే దీని గురించి తవ్వకాలు జరిపిన పురాతత్వ శాస్త్రవేత్తలకు దొరికిన మమ్మీలలో చెప్పుకోదగ్గది టుటెన్ కామెన్ మమ్మీ. ఇతడు ఫారో వంశంలో ఒక యువరాజు. క్రీస్తుకు పూర్వం 1343లో జన్మించాడు. ఇతను పురాతన ఈజిప్టు సామ్రాజ్యానికి అధ్యక్షత వహించిన రాజులలో అతి చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇతని రాజవంశీయుల చరిత్ర చూసుకుంటే స్వచ్ఛమైన రక్త సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించేవారు. 2010లో కింగ్ టుట్ మరియు అతని బంధువుల మమ్మీల నుండి తీసుకోబడిన DNA యొక్క విశ్లేషణలో తెలిసిందేంటంటే ఈ ఫారో వంశీయ బాలుడి తల్లిదండ్రులు సోదరి మరియు సోదరుడు అని వెల్లడైంది. ఈ ఆవిష్కరణ వివాదాస్పదమైంది. ఇతని తండ్రి అకెనాటెన్గా గుర్తించబడ్డాడు, కానీ ఇతని తల్లి గుర్తింపు తెలియరాలేదు. అయితే ఇతని తల్లి అకెనాటన్ యొక్క బంధువు నెఫర్టిటి అని నమ్ముతున్నారు. కింగ్ టుట్ నెఫర్టిటి మరియు అకెనాటన్ల కుమార్తె అయిన అంకెసేనమున్ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. నెఫర్టిటి అతని తల్లి అనే సిద్ధాంతం నిజమైతే ఆ స్త్రీ టుటెన్కామెన్ యొక్క సోదరి అవుతుంది. వీళ్లకు 2 కుమార్తెలు జన్మించి చనిపోయారు. వారు మమ్మీలు చేయబడ్డారు. కింగ్ టుట్ 9 ఏళ్ల వయసులో ఫారో అయ్యాడు మరియు కింగ్ టుట్ 19 సంవత్సరాల వయసులో క్రీస్తుకు పూర్వం 1324లో మరణించాడు. అయితే ఇతను ఎలా మరణించాడో అనేక సిద్ధాంతాలున్నాయి. అతని పుర్రె వెనుక భాగంలో చిన్న ఎముక ఉంది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం అతని తల వెనుక దెబ్బతో హత్య చేయబడిందని నమ్మకానికి దారితీసింది. ఇతని మోకాలి చిప్పకి గాయమై ఉంది. అయితే ఇతని సమాధిలో కొన్ని రథాలు కనుగొనబడ్డాయి. ఈ రకమైన గాయం రథం నుండి అధిక వేగంతో ఉన్నప్పుడు పడిపోవడం వల్ల జరిగి ఉండొచ్చు. అతని మమ్మీలో కనుగొనబడిన మలేరియా ఫామ్ వల్ల ఇతడు చనిపోయి ఉండొచ్చని మరో నమ్మకం. మరియు కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈ రాజు ఛాతీ భాగం దెబ్బతిని ఉంది. దీనికి గల కారణం హిప్పోపోటమస్ యొక్క దాడి అయి ఉండవచ్చు. కింగ్ టుట్ యొక్క సమాధిని బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అయిన హోవార్డ్ కార్టర్ మరియు అతని పనివారు నవంబర్ 4, 1922న కింగ్స్ లోయలో కనుగొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కార్టర్ కింగ్ సమాధి కోసం విస్తృతంగా అన్వేషణ ప్రారంభించాడు. హోవార్డ్ కార్టర్ 1874లో ఇంగ్లాండ్లో జన్మించాడు. చిన్నప్పటి నుండి అతను ఈజిప్షియన్ సంస్కృతి మరియు చరిత్రపై లోతైన ఆసక్తిని వ్యక్తం చేశాడు. 1922లో సమాధిని కనుగొన్నప్పుడు అతను అప్పటికి 3 దశాబ్దాలుగా పురాతన వస్తువులలో మునిగిపోయాడు, అంటే దాదాపు 30 సంవత్సరాలు. అతను 1 దశాబ్ద కాలం పాటు సమాధిని తవ్వి దానిలోని విషయాలను క్రమబద్ధీకరించాడు. ఇతర రాజుల సమాధులతో పోలిస్తే కింగ్ టుటెన్కామెన్ సమాధి చాలా చిన్నది. అయినప్పటికీ ఇది అన్ని రకాల నిధులతో నింపి ఉంది. ఇందులో కింగ్ టుట్ యొక్క మమ్మీ, బంగారు నగలు, రథాలు, విగ్రహాలు, ఆయుధాలు మరియు దుస్తులు కూడా ఉన్నాయి. ఈ సమాధిలో కార్టర్ ఒక శవపేటికను కనుగొన్నాడు. దానిని తెరిచిన తర్వాత మరొక శవపేటిక ఉంది. దానిని తెరిచిన తర్వాత లోపల 3వ శవపేటిక బంగారంతో చేసి ఉంది. దీనిలో కింగ్ టుట్ యొక్క మమ్మీ శరీరం ఉంది. 3000 సంవత్సరాలుగా ఎవరూ దీనిని తాకలేదు. మమ్మీని వెలికితీసిన వెంటనే పురావస్తు శాస్త్రవేత్తలు అతని శవపేటికలోని జిగురుగా ఉండే నూనెల నుండి అతని శరీరాన్ని పరిశీలించడానికి ప్రయత్నించారు. దీని కారణంగా మమ్మీ శరీరం కొంచెం దెబ్బతినింది. ఫలితం కింగ్ టుట్ మరణం ఎలా జరిగిందో కనుగొనడం కష్టతరమైంది. ఇవే కాక గత 10 సంవత్సరాలలో ఆ లోయలో మరో 2 గదులు వెలుగులోకి వచ్చాయి. ఒకటి శవపేటికలతో, మరొకటి శ్మశాన సామాగ్రి నిల్వ చేసే ప్రదేశం, మరొకటి కర్నాక్ అనే ఆలయంలో గాయకురాలిగా ఉన్న మహిళ మమ్మీని గుర్తించారు. ఈ నాగరికతలో మమ్మీఫికేషన్ అనేది ఉంటుంది. చనిపోయిన రాజులను మమ్మీలుగా మార్చే ప్రక్రియలో శరీరం నుండి ఊపిరితిత్తులు, కాలేయం, ఇతర జీర్ణక్రియకి సంబంధించిన అవయవాలను ఎడమ వైపు నుండి బయటకు తీసేవారు. గుండెని మాత్రం శరీరంలోనే ఉంచేవారు. ఎందుకంటే హృదయాన్ని ఆత్మ యొక్క మూలం అని ఈ నాగరికతకు సంబంధించిన ప్రజలు నమ్మేవారు. ఇక పుర్రెకి రంధ్రం చేసి మెదడును తొలగించి ఖాళీ పుర్రెలో జిగురుతో కూడిన వస్త్రాన్ని ఉంచేవారు. మొత్తం శరీరానికి తేనె మరియు ఒక జిగురు పదార్థాన్ని పూసి ఒక పెద్ద వస్త్రాన్ని చుట్టేవారు. 15 రోజుల వరకు శవాన్ని ఆరబెట్టి మళ్ళీ వస్త్రాన్ని చుట్టేవారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి 70 రోజుల సమయం పట్టేది. అలాగే వారి వస్తువులను, విలువైన సంపదను కూడా సమాధులలో ఉంచేవారు. వీరికి ఇష్టమైన పెంపుడు జంతువులను కూడా మమ్మీలుగా మార్చేవారు. వీటిని సమాధుల వంటి నిర్మాణాలలో భద్రపరిచేవారు.
ఫ్రెండ్స్, ఈ టుటెన్ కామెంట్ సమాధి గురించి కొంత విషయాలైతే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.